ఒక మాట అంటున్నా, నా విశ్వాసులు నన్ను నాన్న అని అన్న అని పిలిచే నా సంఘస్థులు నన్ను చూసి ఏమి నేర్చుకున్నారండి? కనీసం నాలాగా ప్రేమగా పలకరించడం నేర్చుకున్నారా? పలకరిస్తే ఇప్పటికీ కరిసినట్టు ఉంటుంటే ఇంక వాడేం శిష్యుడు? ఏం నేర్చుకున్నారు? ప్రేమ నేర్చుకున్నారా? సహనము నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు? ఏమి నేర్చుకోలే. కడబూరం రోగినప్పుడు యేసు వస్తాడు, అదొక్కటి నేర్చుకున్నారు. శ్రమల కాలం తర్వాత యేసు వస్తాడు, అదొక్కటి నేర్చుకున్నారు. అది వేస్ట్ అండి. శ్రమల కాలానికి ముందు వస్తాడా తర్వాత వస్తాడా అనే వాదన వ్యర్థము. యేసు శ్రమల కాలానికి ముందొచ్చినా తర్వాత వచ్చినా నీ మనస్సులో న్యాయం లేదు కాబట్టి నువ్వు ఎత్తబడవు. ఆయన ముందొచ్చినా ఎత్తబడవు, తర్వాత వచ్చినా ఎత్తబడవు. తలకాయ మొత్తం పుచ్చిపోయిందిగా అన్యాయ ఆలోచన విధానంతో. ఐఎమ్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ టు సీ మై చిల్డ్రన్ థింక్ లైక్ ఐ డూ థింక్. నాలాగా ఆలోచించే వాళ్ళు నా పిల్లలు తయారవుతారని 46 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా. జరగడం లేదు. ఎవరి తలకాయ వాళ్ళకే ఉంది, మార్పు లేదు. వస్తారు, కూర్చుంటారు, పోతారు. ఎందుకు వస్తారంటే ఆఖరిన ప్రేయర్ చేయించుకుందాం. అది ఇది ఎంత సోది ఏదన్నా చెప్పుకో. పాఠాలు నేర్చుకోవడానికి రామండి. ఆఖరిన ప్రార్థన చేస్తే ఏదో మేలు జరుగుతుందని వస్తాం. అసలు సంఘాన్ని మూసేయాలని ఉంది నాకు. ఐ డోంట్ వాంట్ టు రన్ ద చర్చ్. వాక్యం బుర్రకెక్క. అక్కడ వెనుకున్న వాళ్ళని అడుగుతాను నేను, ఏం వాక్యం చెప్పాను చెప్పరా? మూల వాక్యం నుండి ఆఖరి దాకా చెప్పమని అడుగుతాను నేను. ఈ క్యాంపస్లో ఉన్న వాళ్ళు అందరిని అడుగుతాను నేను. వాక్యం బుర్రకెక్కదు, క్యారెక్టర్ మారదు, ఆలోచన మారదు. ఇష్టానుసారంగా ఆలోచించి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇంత ఏటికి ఎదురు ఇది. నేను సంఘం ఎందుకు నడిపించాలి? ఏమన్నా ప్రయోజనమా? తెల్లబట్టలు తప్ప ఏమి వేసుకోమన్నోళ్ళు మా కులం పిల్లే కావాలి, మా కులం అల్లుడే కావాలి. ఎందుకు ఆ సంఘాలు? అది దేవుని సంఘమా సైతాను సంఘమా? ఈ మాత్రం సంఘాలకు కోట్లు ఖర్చు పెట్టి గుడులు ఎందుకు, గోపురాలు ఎందుకండి? ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తినని యేసు ఏ కారణం చెప్పాడో అందు నిమిత్తమే రంజితోఫిర్ సంఘాన్ని కూడా పెట్టాడు. యేసు ఏ ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి రంజితోఫిర్ సేవలోకి వచ్చాడు. నాకు వేరే ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశమే నెరవేరని నాడు నేను సేవ చెయ్యనండి. ఆ ఉద్దేశమే నెరవేరని నాడు నేను సేవ చేయను. నాకు అవసరం లేదు. నేను ఎట్లాగైనా బ్రతకగలుగుతా. ఏదైనా ప్రైవేట్ స్కూల్లో టీచర్ పనో, లేకుంటే వాచ్మెనో, లేకపోతే ఆటో నడుపుకోవడం ఏదో చేసుకుంటాను నేను. బ్రతకడానికి నాకు ఈ సంఘం అక్కర్లేదు. ప్రజలు మారాలి, మారి తీరాలి, లేకపోతే సంఘమే వద్దు. ఇంకా వద్దు, ఈ వేషధారణ వద్దు. యు మస్ట్ చేంజ్. యు మస్ట్ థింక్ లైక్ గాడ్, థింక్ లైక్ జీసస్ అండ్ థింక్ లైక్ రంజిత్ ఓఫీర్. దిస్ ఇస్ ద రూల్. అదర్వైజ్ ప్లీజ్ డోంట్ కమ్ టు దిస్ చర్చ్. పోయి ఆగమాగం సంఘాలు ఉంటాయి. ఎంతమంది వస్తున్నారో తెలియదు, ఎవరి పేరేందో పాస్టర్కు తెలియదు, ఎవడు ప్రార్థన చేస్తున్నాడు, ఎవడు పాపం చేస్తున్నాడు ఆయనకు తెలియదు. ఏ సందేహానికి అక్కడ జవాబు దొరకదు, బాధలో ఉన్నోనికి ఆదరణ దొరకదు. అట్లాంటి సంఘాలు పోయిన అక్కడ పోయింది అందరూ. నాకు క్యాన్సర్ వచ్చి క్యాన్సర్తో పోరాడుతూ రాత్రి పగళ్ళు నిద్రపోకుండా కష్టపడి ఈనాటికి నేను అప్పు చేసి అందరికీ సహాయం చేస్తూ
ఒక ఆదర్శవంతమైన జీవితం ఎందుకు జీవించాలి? ఎందుకు సంఘం నడపాలి? ప్రజలు మారకుండా ఎందుకు ఉండాలి? ప్రజలు మారరు. మీరు యు మే బి షాక్డ్ వెరీ సూన్ ఇన్ ఫ్యూచర్. నేను చాలా ప్రయత్నం చేశానండి, ప్రజలు ఎవరు మారడం లేదు. ఎవడి మూర్ఖత్వం వాడికే ఉంది. వచ్చే ఆదివారం నుండి ఇక్కడ ఆరాధన జరగదు అని ప్రకటించడానికి కూడా నేను వెనుకకు పోను. ఐ వోంట్ హెజిటేట్. ఎందుకంటే నాకు ఇది బతుకు తెరువు కాదు. ఐఎమ్ సారీ మై డియర్ బిలీవర్స్, మీకు నేను సరిపోను. మిమ్మల్ని నేను మార్చలేకపోయాను. వేరే పాస్టర్ ఎవరైనా ఉంటే చూసుకోండి అమ్మా, వచ్చే ఆదివారం ఇక్కడ ఆరాధన ఉండదు. ఎందుకంటే నేను ఎవరిని మార్చలేకపోయాను. ఎవడి మూర్ఖత్వం, ఎవరి తెలివి తక్కువతనం వాడికి ఉంది. మనస్సులో న్యాయము లేదు, ధర్మం లేదు. పైకి మాత్రం యేసయ్యకు స్తుతులు. ఆయన గాయపరుస్తూ మళ్ళీ ఆయనకు స్తుతి పాడడం. ఆయన్ని గాయపరిచి సిలువేస్తూ మళ్ళీ ఆయనకు హల్లెలూయా అనడం. ఇది ఏ సంఘానికైనా చెందుతుంది, ఏ డినామినేషన్కైనా చెందుతుంది. సార్వత్రిక సంఘానికి ఇది పరిశుద్ధాత్మ దేవుని గద్దింపు. వీ హ్యావ్ టు చేంజ్. నేను చూసాను 40 ఏళ్ళు బట్టి, 46 ఏళ్ళు బట్టి చూస్తున్నా. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ పీపుల్. ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్, వీ డోంట్ నీడ్ టు రన్ ఎ చర్చ్.